Good morning, everybody. This is Siddhartha. So, warm welcome to all of you. Before reading the newspaper, I like to inform you. I request everybody, please subscribe our TV channel and like our TV channels. We have two TV channels. One is Raghavi News, another one is Netaji TV channel. Raghavi News always, takes care of the latest update about political issues, national and international. Netaji TV always describes about education related information, notifications, ఉద్యోగాల గురించి, రిజల్ట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటాం. ఈ రెండు ఛానల్స్ మనవే, రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఘవి టీవీ ఛానల్ని, నేతాజీ టీవీ ఛానల్ని. ఐ హోప్ యూ సపోర్ట్ అస్. సో వన్ మోర్ థింగ్ ఐ లైక్ టు టెల్ యూ ఫ్రెండ్స్, ఇప్పటికి అసెంబ్లీ మీటింగ్ కూడా అయిపోతున్నాయి. అసెంబ్లీ మీటింగ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ల ముందు కులం పేరుతో మీటింగ్ పెట్టిర్రు, మతం పేరుతో మీటింగ్ పెట్టిర్రు. ఇప్పుడు ఎవడు మన ఊరికి రాడిగా, ఎవడు మన గురించి మాట్లాడు, ఎవరి స్వార్థం వాంది, ఎవరి రాజకీయం వాంది. మనం ఏం చేస్తున్నట్టు ఊర్లలో, గ్రామాలలో ఇప్పటికి కూడా ఆ చెత్త పాలిటిక్స్, వీడు కాంగ్రెస్ ఓడు, వాడు బీజేపీ ఓడు, వీడు బీఆర్ఎస్ ఓడు, మనకెందుకు ఆయన పంచాయతీలు కొట్లాడలు. వాడు ఎలక్షన్ టైం మన ఊరికి వస్తాడు, కులం పేరుతో మన దగ్గర మీటింగ్లు పెడతాడు, తాపిస్తాడు, దావత్ చేసుకుంటాడు, పోయి అడ కూర్చుంటాడు. పోయి మళ్ళా వాడికి నెలకు 3 లక్షల శాలరీ. నీకేమొస్తాయి? మనకెందుకు ఆ బతుకులు, ఆ బిల్డప్ ఎందుకు మనకి? మనందరం కలిసి ఉండాలి. గ్రామాలల్లో, మండలాలల్లో కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో పాలిటిక్స్ చేయొద్దు. ఎలక్షన్ టైంలో ఎట్లాగో మనం అట్లా చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా మనం పాలిటిక్స్. కొన్ని గ్రామాలు చూస్తే పక్క పక్కలే మాట్లాడుకుంటలేడు, వీడు కాంగ్రెస్ అంటే వాడు బీజేపీ అయితే ఏంది? వాళ్ళేమో మంచిగా కూర్చొని మాట్లాడుకుంటారు, అసెంబ్లీలో కూర్చొని ఛాయ్ తాగుతారు, కూర్చొని లంచ్ చేస్తున్నారు. అన్న అంటున్నాడు, తమ్ముడు అంటున్నాడు. ఎవడికి అన్న, ఎవడికి తమ్ముడు? మనం సొంత గ్రామంలో ఇంటి పక్కలో మాటలు లేవు మనకి. మన బతుకులు ఎందుకు? మనం బాగుపడాలి. ఫస్ట్ మనల్ని వాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక పిలుపునిస్తున్నా, ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా. కాంగ్రెస్ బీజేపీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు. మనం ఫస్ట్ మనుషులం. గ్రామాలలో, మండలాలలో మానవత విలువలకి, ఆచార సాంప్రదాయాలకి, పద్ధతులకి విలువను ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకరినొకరితో మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చదు, అయినా పర్వాలేదు. ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ ఏం లేదు. నువ్వు చెప్పేది నాకు నచ్చకపోవచ్చు, నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒకటే గ్రామం, ఒకటే మండలం, ఒకటే దేశం. మనం కలిసి ఉండాలి. కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. లెట్స్ స్టార్ట్ ద న్యూస్ పేపర్ టుడే. వెలుగు పేపర్. రేపటి నుంచి మేడారం మహా జాతర. 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా. 1.5 కోటి అట. 105 కోట్లు ఖర్చు పెట్టినట. పోలీసు రెవెన్యూ శాఖ మొత్తం రెడీగా ఉందనట. భక్తులు అంతా మాకు విఐపీలే. సీతక్క చెప్తుంది. బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బంది ఉండవట. ఇది మంచి పని అండి. ఎవడు పడితే వాడు కార్లు, ఓన్ వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి అక్కడ, ప్రైవేట్ వెహికల్స్. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయాన్ని మెచ్చుకోవచ్చండి. ఫ్రీ ఇవ్వడం వల్ల బస్సులు మొత్తం, ఆర్టీసీ మొత్తం కిటకిలాడుతుంది. అది మంచి పద్ధతి. ఇంకోటి ఏముంది ఇక్కడ, ఇది మంచి గుడ్ న్యూస్ అండి. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టు 140, డిఎస్పీ పోస్టు 115. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్. 1:50 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్కి ఎంపిక. ఇది మంచి క్లియర్గా ఇచ్చింది డేటా. 1:50 తీసుకుంటారట. దీని గురించి మీకు చెప్పాలి. ఇది చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. 2 సార్లు పేపర్ లీక్ అయింది. ఇప్పుడు మొత్తానికైతే మళ్ళీ క్లియర్గా ఇచ్చిన నోటిఫికేషను. గుడ్ న్యూస్ టు ది అన్ఎంప్లాయీస్. వాస్తవానికి దీని గురించి కూడా చెప్తున్నా. ఈ గ్రూప్ 1 సంబంధించి కూడా ప్రిపేర్ అయితే ఓన్గా ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. ఇట్లా 100,000 మంది కూర్చోకండి. వీళ్ళకు జాబ్ తక్కువగా రావడం చాలా కష్టమండి. ఓన్గా కూర్చొని చదవండి. ఎందుకంటే ఇంతమందిలో నువ్వు ఏం డౌట్ అడుగుతావు, ఏం మాట్లాడుతావు, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. మీకు ఒక మాట కూడా చెప్తున్నా. మన నేతాజీ సంస్థ కూడా మీకు 15 మందికే కోచింగ్ ఇస్తుంది గ్రూప్ 1కి. పూర్ పీపుల్కి సపోర్ట్ చేస్తాము. మేము 100% దివ్యాంగులకు, అంటే వికలాంగులకు, రెండవది అనాథ పిల్లలకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. మీరు కష్టపడాలనుకుంటే గ్రూప్ 1 కోచింగ్ సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కింద డెఫినెట్గా మా టీం మీకు రిప్లై ఇస్తుంది. దిల్సుఖ్ నగర్ శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్, హైదరాబాద్. గ్రూప్ 1 గురించి సపరేట్ బ్యాచ్ చేస్తున్నాము. దాంతోపాటు మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తున్నాము. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈరోజు రేపు
500 రూపాయలకే మొత్తం గ్రూప్ 1 కోర్స్ మొత్తం ఇచ్చేస్తున్నాం. 4,000 వీడియోస్ ఉంటాయండి. గ్రూప్ 1 కోర్స్ మొత్తం కూడా కేవలం 500 రూపాయలు. మీ ఎగ్జామ్ దాకా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తీసుకోండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తా. మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులట. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులు భర్తీ చేయనుండగా దీంట్లో మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులు ఉన్నాయి. పోస్టులు అత్యధికంగా 140 పోస్టులు ఎంపీడీఓ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, మున్సిపల్ కమిషనర్ గ్రేడు, అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయట. ఇది మంచి విషయం. ఇదంతా ఇప్పటిదాకా చెప్పిన విషయమే. పాత వాళ్ళకు నో ఫీజు అంట. ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదట. రైట్, మంచి మాట అది. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంది గాలి గత్తర చేస్తారు అర్థం కాక. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏజ్ పెంచిండు, అందరూ అప్లై చేయొచ్చు. కానీ లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది విషయం. ఇది కొంచెం గమనించండి. తర్వాత ప్రపంచానికి ఆదర్శంగా మన ఇండియా అనే ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత దేవుడు తనకిచ్చాడని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచానికి మన దేశం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఆఫ్ఘన్లో హిమపాతం 25 మంది చనిపోయారట. అయ్యో పాపం. బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు? చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం సీరియస్ అయిందట. బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేసి అవి చెల్లవని చెప్పిన రిటర్నింగ్ ఆఫీసర్ను కోర్టుకు పిలిచి విచారించింది. వండర్ఫుల్. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కారు. ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ. వెరీ గుడ్, వండర్ఫుల్ న్యూస్. ఇది కూడా ఒక మాటతో చెప్తున్నా క్లియర్గా ఇప్పుడు అందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రిజల్ట్ ఇచ్చేసింది. ఆఫర్ లెటర్ ఇస్తుంది, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తుంది, నియామక పత్రాలు ఇస్తుంది, మంచి మీటింగ్ పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు, బస్సు అరేంజ్ చేశారు. ఇవంతా మంచి విషయమే. ఇది కంటిన్యూ కావాలి ఎప్పటికీ. ఎక్కడ కూడా స్కామ్ జరగొద్దు. నేను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ బడా లీడర్స్ కూడా చెప్తున్నా, ఎవడన్నా తప్పు చేస్తే, ఎవడన్నా నాకు తెలుసు వాడు తెలుసు వీడు తెలుసు అనుకుంటా ఉద్యోగాలు ఇప్పిస్తాను మోసం చేస్తే చెప్పుతో కొడతాను చెప్పాలి, ఉరికిచ్చి కొడతాను చెప్పాలి, కొట్టి దంపేస్తా అని చెప్పాలి. గతంలో ఆంధ్రలో ఉద్యోగాలు మొత్తం ఎత్తుకపోతున్నారని అట్లా ఒక రకమైనటువంటి ఉద్యమం నడిచింది. తర్వాత తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఏళ్ళు ఒక నియంత పాలన. కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఉద్యోగాలు మొత్తం వాళ్ళు తీసుకున్నారు. అక్కడ అట్లా ఆగమైపోయారు. ఇది 3వసారిగా. మళ్ళీ మోసపోతే మనకు మొహం ఉండదు, అడగడానికి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు. ఇక ఇటు బీఆర్ఎస్ అయిపోయింది, ఇటు కాంగ్రెస్ అయిపోయింది. ఇంకెవరు ఉంటారు? ఇక ఉంటే బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఇక తర్వాత శ్మశాన వాటిక. నేనేమంటున్నా అంటే ఈసారి మాత్రము ఈ బ్రోకర్ గాళ్లకు, దంద చేసే వాళ్ళకు, మీడియేటర్స్కు అవకాశం ఇవ్వద్దు. ఎవడు ఉద్యోగాలు అమ్ముతా అన్నా కొంటా అన్న కొట్టి దంపాలవన్నీ. అమ్ముడు లేదు, కొనుడు లేదు. నిజాయితీ జరగాలి ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా. నేను ఒక కామన్ మ్యాన్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చెప్తున్నాను. కామన్ మ్యాన్గా నా అప్పీల్, మై సీరియస్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజెంట్, బీ కేర్ఫుల్. రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ముందే చెప్పాలి, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం తాట తీస్తా, కేసులు బాబులు ఉండవు, జిందగీలో పైకి రారు, మీరు బయటికి రాకుండా చేస్తా అని వార్నింగ్ ఇస్తేనే కొంచెం భయం ఉంటుంది. గతంలో జరిగినాయి కాబట్టి చెప్తున్నా, లేదు అంటే నేను చెప్పేవాడిని కాదు ఈ విషయాలు. ఇది రాజకీయం కాదు. ముందుగా మూసీ క్లీనింగ్, చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్, మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి, పని విభజన చేసుకొని ముందుకు సాగండి. అధికారులతో సీఎం రేవంత్. ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా కష్టపడతా ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు సీఎం. కానీ మంచి రిజల్ట్ రావాలి, మరి అది కూడా ఉండాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ, కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్. బీఆర్ఎస్ మునిగిపోయే నావా. నువ్వు మునిగిపోకుంటే మంచిగా ఉంటావు. ఇక మీతో కూడా పలకాలపై బీజేపీ, ముఖ్యంగా మీతోటే, బీజేపీతో కాదు. రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా 6,000 కోట్ల పెట్టుబడి అట. మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన అనంతరం యువకులతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సింగరేణి సీఎండి బలరాం నాయక్. మందమరిలో స్కిల్ సెంటర్, వెరీ గుడ్. 5 ఏళ్ల పాటు పంటలకు మద్దతు ధర. ఓకే. 50,000 నష్టపోయిన సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయవచ్చు. కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు. గతంలో 1,50,000 మించిన కేసుల విచారణ. కేసులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పెషల్ ఫోకస్. టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల నియామకం. ఒక విషయం చెప్తానండి, ఇక్కడ చాలా మంది మాట్లాడతారండి, ఈ సైబర్ క్రైమ్లు
వాడు ఎవడో మెసేజ్ పెడతాడు, ఆడ క్లిక్ చేయమంటాడు, వాడు పీక నొక్కమంటాడు. మనం ఎందుకు క్లిక్ చేయాలండి? వాడు ఫ్రీగా నీకు ఆఫర్ వచ్చిందంటాడు, వాడు గిఫ్ట్ వచ్చిందంటాడు, నీకు మంచి ఆఫర్, బంపర్ ఆఫర్ అంటాడు, మెగా ఆఫర్ అంటాడు. ఎందుకు ఇస్తాడు వాడు ఆఫరు? ఈ ఫ్రీగా వచ్చిన మాటలు నమ్మొద్దండి, మొత్తం మోసమే ఉంటుంది. ఇది బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి కలిసిన చిన్నజీవి స్వామి. ఒకప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, సరే కేసీఆర్ గారు ఉండే సమతామూర్తి గురించి వేడుకలు ఉన్నట్టు 2 years అయింది కదా, దాని గురించి రమ్మని చెప్తున్నాడు సీఎం గారు. 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక, వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్. 4 days బాగా ఫీవర్ వచ్చింది నాకు, అందుకే వాయిస్లో క్లారిటీ రావట్లేదు. రైట్, ఐ హోప్ మీరు అర్థమవుతుందని భావిస్తున్నా మీ అందరికీ. వెదర్ చేంజ్ వల్ల కదా. 10 రోజుల్లో ధరణి కమిటీ, రైట్, ఇది చెప్పాను కదా, క్లియర్. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూద్దాం.